వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇది ఒక వింత ప్రేమ కథా చిత్రం. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక ప్రకంపనగా మారిన ఒక విచిత్రమైన ప్రేమ కథా చిత్రం. అవును, ఖచ్చితంగా ఇది వింతైన ప్రేమ కథా చిత్రమే. ఎందుకంటే అతనికి 23 ఏళ్ళు, ఆమెకు 83 ఏళ్ళు. ఇద్దరు తొలి చూపులోనే ప్రేమించుకున్నారు. ప్రేమకు వయస్సుకు సంబంధం లేదని మనం చెప్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అనేక కథలు, కాల్పనికాలు అన్నీ చెప్తూనే ఉంటాయి. ప్రేమకు వయసుకు సంబంధం లేదు, ప్రేమకు కులమతాలకు సంబంధం లేదు. వీళ్ళ విషయంలో అదే జరిగిందేమో. 23 ఏళ్ల యువకుడు, 83 ఏళ్ల భామ తొలి చూపులోనే ప్రేమించుకున్నారు. కానీ ప్రేమను బయట పెట్టుకోలేకపోయారు. ఒక సందర్భం వచ్చింది, ఒక అవకాశం వచ్చింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయికి, అమ్మాయి అనాలేమో, 83 అతనికి లవర్. ఆ బామ్మకు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా మనసులో మాట, తన మనసులో మాట అతని నోటి నుంచి రావడంతో ఎగిరి గద్దేసింది, అతన్ని స్వీకరించింది. ఇద్దరు గత 6 నెలలుగా కలిసే ఉంటున్నారు. అవును, 23 ఏళ్ల యువకుడు, 83 ఏళ్ల బామ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు, సహజీవనం చేస్తున్నారు. కానీ ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయండి. అతను, ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ ఇంటికి వెళ్ళాడు. గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూనే బామ్మను చూశాడు. అతనిలో ప్రేమ పుట్టింది. గర్ల్ ఫ్రెండ్ పక్కకు జరిగిపోయిందనమాట. ఆ ముసలావిడ కూడా అతన్ని చూసి మన్మధుడు అనుకుందేమో, మన్మధుడే తన కోసం వచ్చాడు అనుకుందేమో. అతనిపై మనసు పారేసుకుంది. ఇలా ఆ అమ్మాయి సైడ్ అయిపోయింది. ఇద్దరు కలిసిపోయారు. ఎస్, ఇది వింత ప్రేమ కథా చిత్రమే కదా. అతని పేరు కోఫు, ఆమె పేరు ఐకా. జపాన్లో ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ కోసం కోఫు ఐకా ఇంటికి వెళ్ళాడు. గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూనే ఆ ముసలావిడను ప్రేమించేశాడు. కానీ ఇద్దరు బయటికి చెప్పుకోలేకపోయారు. ఇతనికి ఆమె అంటే ఇష్టం, ఆమెకు ఇతనంటే ఇష్టం. కానీ ప్రేమను బయటికి వెల్లడించే సాహసం వాళ్ళిద్దరూ చేయలేదు. ఎందుకంటే వయసు తారతమ్యం ఉంది, 60 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కాబట్టి మౌనంగా ఉండిపోయారు. కానీ వాళ్లకు ఒక మంచి అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరూ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఒక వేదిక దొరికింది. అవును, ఆ వేదిక ఆధారంగా వాళ్ళు ప్రేమను బయట పెట్టేసుకున్నారు. సోషల్ మీడియాను ఒక వింతైన ప్రేమ కథా చిత్రం ఇప్పుడు ఊపేస్తుంది. 23 ఏళ్ల కుర్రాడు, 83 ఏళ్ల భామ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఎంచక్కా డిస్నీలాండ్కు చేరుకొని అక్కడ ప్రేమను వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా కలిసి ఉంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపన రేపుతుంది. వయసు తారతమ్యం ఉండదా అంటూ ఒక వర్గం మీడియా వాళ్ళను దుమ్మెత్తిపోతుంటే చాలామంది వాళ్ళను సపోర్ట్ చేస్తున్నారు. ప్రేమ అంటే ఇదేరా, అసలైన ప్రేమ అంటే ఇదే, ప్రేమకు వయసుతో సంబంధమే లేదంటూ ఆమెకు వత్తాసు పలుకుతున్నారు. జపాన్లో ఈ సంఘటన జరిగింది. జపాన్లో కోఫు అనే 23 ఏళ్ల యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఈ 83 ఏళ్ల ఐరా అనే బామ్మను చూశాడు. తొలి చూపులోనే వాళ్ళ మధ్య ప్రేమ చిగురుస్తుంది. అవును, వాళ్ళిద్దరూ మౌనంగానే ప్రేమించుకున్నారు. ఒక అద్భుతమైన అవకాశం వారికి చిక్కింది. డిస్నీలాండ్కి వెళ్ళారు. డిస్నీలాండ్లో వాళ్ళిద్దరూ పరస్పరం తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. మొదటగా అబ్బాయే ప్రపోజ్ చేశాట. ఆమె ఎగిరి గంతేసింది. వాళ్ళిద్దరూ గత 6 నెలలుగా కలిసి ఉంటున్నారు. వాళ్ళు స్వయంగా మీడియా ముందుకొచ్చి తాము ప్రేమించుకున్నాం, కలిసి ఉంటున్నామని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. సోషల్ మీడియా ఇప్పుడు ఈ వార్తతో ప్రకంపనలు రేపుతోంది. కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేస్తే మరికొంతమంది వాళ్ళను వ్యతిరేకిస్తున్నారు. ఎస్, ఇది జపాన్లో జరిగిన వింత ప్రేమ కథా చిత్రం, కానీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.